అనామిక అయితే ప్రతిదానికి చిరాకు పడుతూ ఉంటే అది చూసి ధాన్యలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి అంటే, నా ప్రాబ్లం మీ కొడుకే అత్తయ్య అని చెప్పి అంటుంది. ఏమైంది అని చెప్పి అడిగితే, మీ అబ్బాయి ఇక్కడ కవితలు రాసుకుంటున్నాడని ఆఫీస్కి పంపిస్తే ఆఫీస్లో కూడా కవితలు రాసుకుంటున్నాడు అత్తయ్య అని చెప్పి అంటుంది. అది విని కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏమి కవితలు రాసుకుంటే నీకేమి, అసలు తనలో ఆ కవితను చూసే కదా నువ్వు తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. అలాంటిది నువ్వు తనని కవితలు రాయొద్దంటావేంటి అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. అది విన్న అనామిక అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. అసలు కవులను ఎలా గుర్తించాలో తెలియదు. నీలాంటి వాళ్ళు ఉంటే ఈ కవులు అలా కిందకి దిగజారిపోతారని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న అనామిక అయితే ఇలా అంటూ ఉంటుంది. అసలు నీ వల్లే నా భర్త ఇలా తయారైంది. నువ్వు మాత్రం నా భర్తని ఈ కవిలోనే ఒగ్గేసి నీ భర్తనేమో రాజులాగా చూసుకుంటున్నావు, రాజులాగా ఆఫీస్కి పంపిస్తున్నావు. నా భర్త మాత్రం ఇలా కవిగానే మిగిలిపోతాడు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అవును, నువ్వు మాత్రం నీ భర్తకు మాత్రం అన్ని భోగాలు కలగనిస్తున్నావు, నా భర్తని మాత్రం ఎక్కడే కింద ఉండేలా చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.